హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. అంటే మనం అందుకే అంటారు రోడ్లో మనం ఎంత బాగా డ్రైవ్ చేస్తూ ఉన్నా కూడా లేకపోతే మనం ఒకవైపు వెళ్తూ ఉన్నా కూడా పక్కనోడు సరిగ్గా డ్రైవ్ చేస్తేనే నీ ప్రాణాలు నిలబడతాయి అన్నట్లు అయిపోయిందమ్మా ఇప్పుడున్న కాలంలో. మనం ఎంత చక్కగా డ్రైవ్ చేసినా పక్కన వాడితో మనం ఏదో ఒకటి పోవడమా దెబ్బలు తాకించుకోవడమా ఉంటుంది. ఇప్పుడు నిన్న జరిగిన విషయం కూడా హైదరాబాద్ లోనే హయత్ నగర్ లో ఐశ్వర్యని కార్ తో చాలా దారుణంగా గుద్దాడు. అంటే ఒక తండ్రి కళ్ళెదుటగానే ఆ అమ్మాయి ఇలా ఎగిరి పడింది ఒక 10 మీటర్లు. అంటే ఆ తండ్రి గుండె ఎంత కొట్టుకుంటుందమ్మా అసలు. ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ అది హయత్ నగర్ లో జరిగిందండి. నేను కూడా ఆ న్యూస్ విన్నాను. నిజంగా చాలా బాధాకరము అంటే అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరన్నా చిన్నగా ఏం లేదు, మన రోడ్డు మీద వెళ్తున్నాండి, ఏదైనా దన్ను మన కింద పడితే మన గుండె దడాలమంటుంది ఏమైందో అని. అలాంటిది తల్లి అంటే అతను కాలేజీకి దింపడానికి, అమ్మాయి 3rd ఇయర్ MBBS చేస్తుంది, మెడికల్ స్టూడెంట్. ఆ అమ్మాయిని కాలేజీలో దింపడానికి తండ్రి కూతురు ఇద్దరు వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు దాటుతూ ఉన్నారు, వాళ్ళు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. అయితే వెనక నుంచి ఒక కారు విజయవాడ నుంచి వచ్చే కారు వీళ్ళు దాటే వాళ్ళను ఢీకొనింది అనమాట. ఆ కారు వీళ్ళని గుద్దినప్పుడు, ఈ అమ్మాయిని గుద్దినప్పుడు ఆ అమ్మాయి తండ్రి కళ్ళ ముందే దాదాపు 10 మీటర్లు ఎత్తు ఎగిరి కింద పడిపోయింది. ఇంకా ఆ సంఘటన చూసి తండ్రి స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకా ఏమైందో తెలీదు. అమ్మాయి స్పాట్ డెడ్ అయిపోయింది, చనిపోయిందండి. ఇప్పటిదాకా ఆ తండ్రికి కూతురికి ఏమైందో తెలీదు, అసలు ఉందో లేదో తెలియదు. ఎందుకంటే ఈజ్ ఇన్ అన్కాన్షియస్ స్టేజ్ అనమాట. అంటే డ్రైవర్లు ఎలా తయారైపోయారంటే అసలు అంటే అంటే ఇట్లా ప్రాణాలు కోల్పోవడం మనకు కొత్త కాదని, దాదాపు 2-3 నెలల నుంచి ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇదంతటికి కారణం ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్. అంటే ఇప్పటికిప్పుడు నేను వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి గాలిలో ఎగిరి నేను అనుకున్న డెస్టినేషన్ చేరాలని అనుకుంటున్నారు. కానీ చుట్టుపక్కల ఎలా ఉన్నారు, మన జనాలు ఉన్నారా, ట్రాఫిక్ ఉందా, తర్వాత రోడ్డు దాటే వాళ్ళని మనం చూడాలి అనేది ఏం లేదండి. డ్రైవర్స్ చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నారు. నేను ఒక డ్రైవర్ని చూసానండి, పెద్ద బస్సు నడుపుతున్నాడు. అతను స్టీరింగ్ వదిలేసి టిఫిన్ బాక్స్ పెట్టుకొని టిఫిన్ తింటూ డ్రైవ్ చేస్తున్నాడండి. అతను స్టీరింగ్ వదిలేసాడు. అది వెళ్తూ ఉంది. అంటే నీకెంత కాన్ఫిడెన్స్ ఉంటే నీ చేతిలో దాదాపు 50 మంది ప్రాణాలు ఉన్నాయి వెనక. అంటే అంత నిర్లక్ష్యం అనమాట. ఇంకా అంటే మనం ఎన్నో యాక్సిడెంట్స్ చూసాం ఆ మధ్య. 3 నెలల కిందట కర్నూలు దగ్గర అలాగే పోయారు. అట్లాగే మన తెలంగాణలో కూడా పాపం మెడికల్ ఇద్దరు ఒకటే ఇంట్లో 3 అమ్మాయిలు చనిపోయారు. అదే ఆ కంకర యాక్సిడెంట్. సో ఇవన్నిటికి ఏంటంటే కారణం అంటే కొన్ని మీరు అన్నట్టుగా అది జరిగింది మాత్రం రోడ్డు బాగాలేక, డ్రైవర్ది ఏం తప్పు లేదన్నారు. చాలా మటుకు 80% 90% డ్రైవర్ నిర్లక్ష్యం. అంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఏం కాదు ఎప్పుడు కానీ రాధగారు, ఏది కూడా నిన్న బాగుండింది, పొద్దున బాగుంది, నేను చేసినప్పుడు ఇది జరగలేదు, ఇవాళ జరగదు అనేది మీరు ఎప్పుడు గ్రాంటెడ్ గా తీసుకోకూడదు కదా. మన టైం బాగలేకపోతే ఏమిటండి, మనం అంటారు కదా టైం బాగలేదంటే ఏమ్మా బాగున్నామంటే కూడా అందులో కూడా తప్పులు వెతుకుతారు కదా. మనం అది మన టైము. అట్లాగే ప్రతిసారి నేను స్టీరింగ్ వదిలేసి కళ్ళకు గంతలు కట్టుకొని నేను చాలా కాన్ఫిడెంట్ గా డ్రైవ్ చేస్తానంటే అది కుదరదండి. ఇప్పుడు అతను చేసింది కూడా, డ్రైవర్ చేసింది కూడా అది అనమాట. ఏం కాదా అనుకున్నాడు, పోయి గుద్దేశాడు. అంటే ఆ తల్లి రోదన చూస్తూ ఉంటే రాజుగారు నిజంగానే నా కూతురు అనేది, అమ్మా నీకేం బాధలేదు, నేనున్నాను, నీకు ఒక ఇల్లు కట్టిస్తాను, నేను బాగా చూసుకుంటాను, నేనున్నానమ్మా, నువ్వేం బతుక, నీకు ఆరోగ్యం బాగలేకపోతే నేనున్నానని నా కూతురు నాకు ఎన్నో చెప్పింది. భవిష్యత్తులో ఇంకా 2 సంవత్సరాలు ఉంటే ఒక డాక్టర్ అయ్యి ఎంతమందినో ప్రాణాలు కాపాడాల్సింది ఇలా రోడ్ యాక్సిడెంట్ లో పోవడం అంటే నిజంగా ఆ కుటుంబానికి ఎంత తీరని లోటు చెప్పండి. వీటన్నిటికీ కారణం ఏంటంటే నిర్లక్ష్యం అనమాట. ఏమీ కాదు ఏమవుతుంది ఏమీ కాదు అనుకుంటే ప్రతిసారి ఏమవుతుంది అంటే ఇలాగే జరుగుతుంది, ఏమీ కాదంటే ఇలాగే జరుగుతుందండి. కాబట్టి ప్రతిసారి మనకి ఏమీ కాదని మనం ఎప్పుడు అనుకోకూడదు. డ్రైవర్స్ మరి ముఖ్యంగా ఎలా ఉండాలి, తాగేసి డ్రైవ్ చేయడం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం. ఒకవేళ వెనక నాలాంటి ఎందుకైంది ఫాస్ట్ గా నువ్వు దిగిపో, నువ్వు కాలంటే కార్లో వెళ్ళు అని కూడా మాట్లాడుతున్నారండి. చాలా ఉన్నారు డ్రైవర్లు. అంటే మనది ఒక బాధ్యత. మనం నమ్ముకొని ఇంతమంది వెనక కూర్చున్నారు. సో వాళ్ళని సేఫ్టీగా వాళ్ళని తీసుకెళ్లే ప్లేస్ నేను కూడా నా ఇంటికి సేఫ్ గా వెళ్ళాలని ఆలోచించటం లేదంట. ఎంతసేపు వచ్చి తాగడం, తాగితే గానీ వాళ్ళు ఏమంటారు, తాగితే ఎందుకు తాగుతుంటే మేడం మాకు తాగితే కానీ మాకు ఈ నొప్పులు తెలియదు, అంటే మాకు ఈ నొప్పులుగా ఉంటాయి, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాయి, తాగితే మాకు నొప్పులు ఉండవు అని చెప్తున్నారు. కానీ దానివల్ల ఎంత ప్రమాదం అని తెలుసుకోవట్లేదు. అట్లాగే ఎవరైతే ఈ కార్లో నడుపుతున్నారో, క్యాబ్స్ నడిపే వాళ్ళ యాజమాన్యం కానీ, బస్సు యాజమాన్యం కానీ, ప్లస్ మన అంటే ప్రభుత్వ వాహనాలు నడిపించే వాళ్ళని కానీ, వాళ్ళకి ఏం చేస్తుంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూడట్లేదు.
దాని తర్వాత నువ్వు డ్యూటీ వేరే డ్రైవర్ లేరు, నువ్వే డ్రైవింగ్ కంటిన్యూ చేయమంటారు. కానీ అతని మెంటల్ స్టెబిలిటీ ఎంతగా ఉంది, అతను నిజంగా రాత్రంతా డ్రైవ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొక 4 గంటలు నడపగలడా అని ఎవరు చూడట్లేదు. అంటే నాకు అలవాటేనండి, నేను రాత్రి చేస్తా, పగలు చేస్తా, 24 గంటలు చేస్తా, నేను రేపు రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు. కానీ ఇవాళ నువ్వు రాత్రంతా రెస్ట్ తీసుకోకుండా డ్రైవింగ్ చేసావు, మళ్ళీ పగలంతా చేస్తున్నావు, నీ ఆరోగ్యం ఏంటి, మరి నీ చేతిలోనే ఇంతమంది ఉన్నారు, ఒక క్షణం అది రెప్పపాటు క్షణంలో నువ్వు కళ్ళు మూసుకుంటే ఎక్కడ గుద్దుకుంటుందో తెలియదండి. సో ఈ కాలంలో ఏంటంటే బస్సులు ఎక్కాలంటే కూడా జనాలకు భయం వేస్తుంది, ఎక్కడ పోయి ఎవరు గుద్దుతారో అని. ట్రైన్లు ఎక్కాలంటే భయం, బస్సులు ఎక్కాలంటే రోడ్డు మీద నడవాలంటే భయం, ఫ్లైట్లు ఎక్కాలంటే భయం. అంటే జనాలు ఎక్కడ ఉండాలో ఎలా వెళ్ళాలో కూడా తెలియటం లేదండి. డ్రైవర్లు మరి ముఖ్యంగా చాలా నిర్లక్ష్యంగా ఏమన్నంటే మేము ఇంతే, మాకు ఇది అలవాటే, మాకేమీ కాదు అనేసి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే అసలు బాబాయ్ నోరు మూసుకొని కూర్చుందాం అన్నట్లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరు డ్రైవర్స్ అలాగే బిహేవ్ చేస్తున్నారండి. ప్లస్ వెహికల్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ వీళ్ళకు ఉందా లేదా, చాలా మంది అండి ఈ నేషనల్ హైవేస్ లో ప్రొఫెషనల్ డ్రైవర్స్ అంతవరకు నడుపుతారు. దాని తర్వాత ఏం చేస్తారు, క్లీనర్కో హెల్పర్కో అప్పగిచ్చేస్తారు. ఎందుకంటే ఇంకా వాడి చేతిలో పెట్టేసి వెళ్ళి పడుకుంటారు అనమాట. ఇంకా వాడు నిజంగా నడుపుతాడా నడపలేడా, తర్వాత మరి దేన్ని తీసుకెళ్లి ఎక్కడ గుద్దుతాడో కూడా తెలియదు. అంటే వాళ్ళ దగ్గర అంటే వాళ్ళకి అప్పగిచ్చేస్తారు అనమాట. అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ఇంతమంది ప్రాణాలు వీళ్ళ దగ్గర ఉండి? అదేనండి, అది వాళ్ళు అసలు ఆలోచించట్లేదు కదా. ఏమి కాదు అంటే ప్రతిసారి ఏమి కాదు, వీడు హెల్పర్ మాకు చాలా బాగా తెలుసు, వీడు బాగా నడిపిస్తాడు, ఏమి కాదు, మొన్న నడిపాడు, నిన్న నడిపాడు, ఇంకా 6 నెలల నుంచి నడుపుతున్నాడు, అంత చూస్తే వాడికి లైసెన్స్ ఉండదండి, లైసెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి డ్రైవర్లు, మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మీరు పోతే మీ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అట్లాగే మిమ్మల్ని నమ్ముకొని వెనక కూర్చున్న ఎంతో మంది ప్రయాణికులు మీరు సేఫ్గా మమ్మల్ని తీసుకెళ్తారనే ధైర్యంతో మేము కూర్చుంటాం. కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి అంటే నేను పోతే నా ఫ్యామిలీకి ఏంటి అనేది ఆలోచించుకోండి. అంతేగాని నేను పర్లేదు నాకేమి కాదు అనుకుంటే మీ చేతులలో ఎన్నో ప్రాణాలు, అంటే ఇండైరెక్ట్ గా మీరు ఇంతమందిని చంపినట్టే, అంతే కదా, మీరు ఇండైరెక్ట్ గా ఇంతమందిని మీరు హత్య చేసినట్టే కదా. ఒకవేళ మీకు టెక్నిక్స్ తెలుసు కాబట్టి ఇదేదో గుద్దుకుంటుంది ఇంకా ప్రాణం పోతుందంటే దూకేస్తారు, కానీ వెనక కూర్చున్న వాళ్ళకి అదంతా ఏమి తెలియదు. సో మన జరిగిన దాంట్లో డ్రైవర్ ఎస్కేప్ అయింది కూడా, అట్లాగే ఎస్కేప్ అయిపోయాడు. కాబట్టి అది వెనక కూర్చున్న వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైవర్ మీద నమ్మకం, ఒక ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి ఉంటే పిల్లలు అంటే నాకు మా అమ్మ నాన్న ఉన్నారు, నా కష్ట సుఖాలన్నీ వాళ్ళే చూసుకుంటారని ధైర్యంగా ఉంటారు. అట్లాగే మనం బస్ ఎక్కినప్పుడు డ్రైవరు నన్ను కరెక్ట్గా మా ఇంటికి తీసుకెళ్తాడు, నేను దిగాల్సిన ఊర్లో దింపుతాడన్న ధైర్యంతో మనం వెనక కూర్చుంటాం. కానీ మీ మైండ్లో ఇన్ని ఆలోచనలు వచ్చి నా ప్రాణం అంటే ఇన్ని ప్రాణాలు గాల్లో పోవడానికి నేను కారణం అవుతానేమో, నేను జాగ్రత్తగా ఉండాలని ఎవ్వరు అనుకోవటం లేదండి. అట్లాగే ఎవరైతే క్యాబ్లు అప్పగిస్తున్నారో డ్రైవర్లకు, అంటే ఎవరైనా ఓనర్స్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ అసలు డ్రైవర్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు నిజంగా తను డ్రైవర్ చేయగలడా అనేది కూడా కంపల్సరీగా ఆలోచించాల్సిందేనండి. లేకపోతే మాత్రం నిజంగా ఇలాగే జరుగుతుంది. నిజంగా ఆ తల్లి ఎంత హృదయ విదారకంగా ఏడుస్తుంది. నిజంగా కారు అని పట్టుకుని కఠినంగా శిక్షించాలి అనేది జరుగుతాయి రాదు గారు. కానీ ఈ లాస్ ఎవరు మీరు ఫీల్ చేస్తారా? ఒక ఫ్యామిలీలో జీవితాంతం సరే అతన్ని ఏదో జైలు శిక్ష చేస్తారో లేకపోతే ఇంకేదో జరిమానా విధిస్తారో అది వేరే. కానీ ఈ ఫ్యామిలీ తల్లిదండ్రి బతుకున్నన్ని రోజులు నా కూతురు నా ఇంట్లో లేదు అనే బాధ ఎవరు తీరుస్తారు చెప్పండి కదా. అది చాలా బాధాకరం. ప్లస్ ఆ తండ్రికి ఇంతవరకు కూతురు చనిపోయింది కూడా తెలియదండి. అంటే అతని కండిషన్ బాగాలేదు. అంటే ఇప్పుడు తండ్రి లేకుండా కూతురికి అంత్యక్రియలు చేయాలా, లేకపోతే తండ్రి కాన్షియస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సాక్షి భరించలేక అతను కూడా పోతాడా అనేది తెలియక తల్లి చాలా హృదయ విదారకంగా ఏడుస్తుందండి. దయచేసి మనము ఇది చెప్పుకోవడము, అందరిని రిక్వెస్ట్ చేయడం, మరి ముఖ్యంగా డ్రైవర్లను, ఈ కార్లను తర్వాత బస్సులను నడిపే యాజమాన్యాన్ని మనం రిక్వెస్ట్ చేయడం, దయచేసి డ్రైవర్ కండిషన్ చూసి మీరు అతనికి వెహికల్ అప్పగిస్తే మంచిది. అట్లాగే డ్రైవర్స్ కూడా అటు ఇటు చూసుకొని దయచేసి రోడ్ రూల్స్ మీరు ఫాలో అవుతే చుట్టుపక్కల వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు మీరు ఒక వెహికల్ లో వెళ్తుంటే మీరు అనుకుంటారు నేను హెల్మెట్ పెట్టుకున్నా, నేను రూల్స్ పాటిస్తున్నా, నేను కరెక్ట్ గా అంటే ట్రాఫిక్ లైన్స్ సిగ్నల్స్ అన్ని నేను ఫాలో అవుతుంది. కానీ మీ పక్కన వాడు, మీ ఎదురుగుండా వాళ్ళు, మీ వెనక వాళ్ళు కూడా అలా ఉంటేనే మీరు సేఫ్ కదా. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు పాటిస్తే అంటే మనం కొన్ని ప్రాణాలు నిలబెట్టాలి.